హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. జై భారత్ నేషనల్ పార్టీ ప్రజాప్రతినిధి గీతా నాయుడు గారు మన ముందున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ప్రస్తుతం ఏపీలో మీరు కూడా పోటీ చేస్తున్నారు. మీకు ఇష్యూ కూడా తెలిసే మా పార్టీ పోటీ చేస్తుంది. సో దీని మీకు ఇష్యూ కూడా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక అమ్మాయి దాసరి కవిత అనే అమ్మాయి పోటీ చేస్తుంది ఈసారి. సో తన పైన వేరే పార్టీ వాళ్ళు, నేను ఆ పేరు చెప్పను కానీ, తన పైన కొట్టడం కానీ ఇలాంటి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన పైన అటాక్ చేసి తన పైన కేసులు కూడా పెడుతూ వచ్చారు. దానికి సాక్ష్యం నేను ఉన్నాను. ఎందుకంటే నేను నా ఛానల్లో తను మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను తన పైన పెట్టిన కేసుల గురించి ఒక అడ్వకేట్ ని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఓకే, అడ్వకేట్ అది చూసారు. తన పైన పెట్టిన 2 కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు అనమాట. బెయిల్ లేకుండా పెట్టారు. తను ఎస్సీ ఎస్టీ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడింది అని చెప్పేసి తన పైన కేసు పెట్టారు. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే తను అంతకు ముందే కేసు పెట్టింది. 3 days ముందే నన్ను ఇట్లా టార్గెట్ చేసి కొట్టారు, నన్ను ఇట్లా పోలీసులకు చేసింది అనమాట. కేసు చేసినప్పుడు పోలీసులు ఆ కేసుని తీసుకోకుండా ఎప్పుడైతే ఈ వేరే పార్టీ వాళ్ళు తన పైన అగెనిస్ట్ గా కేసు పెట్టారో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కేసుని ఫైల్ చేసి, ఆ కేసుని ఫైల్ చేసిన 3 days తర్వాత ఈ అమ్మాయి ఇచ్చిన కేసుని ఫైల్ చేశారు. అయ్యో, ఇదే అక్కడ జరిగింది. ఆ అమ్మాయి నాకు న్యాయం కావాలి అంటూ ఆ అమ్మాయికి సపోర్టింగ్ ఎవరు లేరు. భర్త తనను వదిలేశాడు, భర్త లేడు. అయ్యో, ఫ్యామిలీ ఉన్నారు, ఫ్యామిలీని బెదిరించారు. ఇది జరిగింది మ్యామ్ అక్కడ. సో మీరు అక్కడ ఏపీ నుంచి మీ యొక్క పార్టీ తరపు నుంచి మీరేమంటారు? అసలు ఇట్లాంటి ఇష్యూస్ చూసినప్పుడు మీరు ఖండిస్తామని చెప్పేసి అంటూ వస్తున్నారు. ధర్మవరం నుంచి అమ్మాయి పోటీ చేస్తుంది దాసరి కవిత. ఒక మహిళగా కానివ్వండి, మా పార్టీ తరపు నుంచి 100% అయితే ఖండిస్తున్నాము. ఇంతకన్నా ఏం చేయలేము, మేము ఖండిస్తున్నాము. కానీ అక్కడ ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఆగడాలు చాలా పెరిగినాయి, బాగా పెరిగిపోయినాయి. అసలు ఎంత అంటే అదుపు లేకుండా మాట్లాడటం కానివ్వండి, నోటుకు వచ్చినట్టుగా మర్యాద లేకుండా వల్గర్గా మాట్లాడటం, బూతులు మాట్లాడటం కానివ్వండి, లేదా ఆడవాళ్ళ మీద దాడులు కానివ్వండి, లేదా మగవాళ్ళ మీద దాడులు కానివ్వండి, చాలా అసలు ఆడవాళ్ళని కూడా మర్యాద కూడా లేకుండా చేతులు కూడా చేసుకుంటున్నారు. చాలా దురదృష్టకరమైన ఈ రాష్ట్రం నిజంగా రాక్షస పాలనలాగా ఉంది. చెప్పాలంటే సరిగ్గా రాక్షస పాలనలాగా ఉంది. చాలా దారుణం ఇది. కానీ ఒక అమ్మాయి మీద ఏమీ లేనిదే కూడా అల్ట్రా కేసులు పెట్టారని మీరు చెప్తున్నారు, నాన్ బెయిలబుల్ కేసులని. ఇది చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, పోలీసులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, చేతుల్లో పెట్టుకొని చట్టాన్ని కూడా ఆడిస్తున్నారు. వీళ్ళు చట్టం వాళ్ళ చుట్టంలాగా పెట్టుకొని ఆడిస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టమని చెప్పడం, వీళ్ళు పెట్టడం. అంటే వీళ్ళు పెట్టకపోతే వాళ్ళు ఊరుకోరు కదా, వీళ్ళు తీసుకెళ్ళి సస్పెండ్ చేస్తారు, లేదా జాబులు తీసేస్తారు, ఏదో చేస్తారు. ఆ పోలీసులు కూడా భయపడిపోయి ఎమ్మెల్యేలు కానీ ఆ గవర్నమెంట్ చెప్పినట్టుగా, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కానీ చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగేది అది. ఇప్పుడు ఇక్కడ లిక్కర్ అంటే మన ఫోన్ ట్యాబ్ లో కూడా జరిగింది అది బాగా. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇలా చేయకూడదు. ప్రజలకు కూడా అసలు పోలీసు వ్యవస్థ మీద, పోలీసులు అంటే కూడా భయం లేకుండా పోతుంది. తర్వాత ప్రజలకి ఏదైనా బాధలు వచ్చినా, ఏదైనా జరిగినా కూడా కేసు పెట్టాలన్నా వెళ్ళాలన్నా మనం పోలీస్ స్టేషన్స్కి వెళ్తామమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసుల మర్యాదగా కూర్చోబెట్టి ఏం జరిగింది ఏంటమ్మని మాట్లాడాల్సింది పోయి, పోలీసులే గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ ఏం చెప్తుందో అదే వినేసి అదే కరెక్ట్ అని చెప్పేసి లేనిపోని కేసులు పెట్టడం, ముఖ్యంగా ఆడపిల్లల మీద అసలు కనుక్కోవాలి. 2 పక్కల వినాలి ఏం జరిగింది ఏంటని, విని దాని మీద FIR ఫైల్ చేయాలి తర్వాత. అంతేగాని రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పిందే వినేసేసి అదే కరెక్ట్ అని చెప్పి చెప్పడం, ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేనేమంటానంటే మా పార్టీ తరఫున ఒకటే కోరుకుంటున్నానమ్మా. అక్కడ అమరావతిలో హైకోర్టు ఉంటుంది మనకి. హైకోర్టు న్యాయమూర్తులను ఒకటే నేను అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేసి, మీరు న్యాయమూర్తులు కాబట్టి హైకోర్టులుగా అమరావతి, మీరు ఈ అమ్మాయి మీద కొంచెం యాక్షన్ తీసుకోండి. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీమ్ ని సంప్రదించండి. ఈ అమ్మాయికి కొంచెం హెల్ప్ చేయండి. ఎవరైతే ఈ అమ్మాయి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే అక్కడ బెదిరించింది కేతిరెడ్డి గారు అని ఆ అమ్మాయి యొక్క పేరు కూడా చెప్పారా? కేతిరెడ్డి గారు వీడియో కూడా రిలీజ్ చేసాము దాంట్లో. అవునా? అయితే కేతిరెడ్డి గారిని ఎవరో బెదిరించారని చెప్తున్నారు. ఆయన మీద మీరు హైకోర్టు ద్వారా కేసులు బుక్ చేసినట్టుగా చూడండి. అమ్మాయికి బెదిరింపులు లేకుండా చూడండి. అమ్మాయి ఇండిపెండెంట్ గా చేస్తుందంట, చేయనివ్వండి. ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ఒక పార్టీలో ఉంటారు, ఇంకో పార్టీలో ఉంటారు, ఎవరిది వాళ్ళదే ఉంటుంది. ఎవరి మేనిఫెస్టో వాళ్ళకి, ఎవరి ప్రచారం వాళ్ళకే ఉంటుంది. ప్రజలు నిర్ణయిస్తారు దానికి. ఆవిడ ఇండిపెండెంట్ గా వెళ్తుంది. వాళ్ళని మంచిది. ఆడవాళ్ళు కూడా అన్నింటిలో రావాలని కోరుకుంటున్నాము. అన్నింటిలో, అన్ని వర్గాల్లో కూడా ఆడవాళ్ళు పెరగాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. రానివ్వండి. దానికోసము మనం వెళ్ళి బెదిరించటము అది చాలా తప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాకా వెళ్ళిందా లేదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి జరుగుతుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నాను, మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి ఒకటే విన్నవించుకుంటున్నాను. ఏమంటే అమ్మాయికి మీరు భరోసాగా ఇవ్వాలి. అమ్మాయికి ప్రాణగండం ఉండే ఉంటుంది. ఇంత చేసిన వాళ్ళు ప్రాణాలు తీరని గ్యారంటీ ఏంటమ్మా? కాబట్టి పోలీసులను కూడా
తప్పకుండా మీ పని మీరు కరెక్ట్గా సక్రమంగా చేయండి. ఇదంతా మెయిన్ చేయాలంటే అక్కడ హైకోర్టు, అమరావతి హైకోర్టు యాక్షన్ తీసుకోవాలి. అక్కడ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో జడ్జిలు, వాళ్ళు కూడా పోలీసు వ్యవస్థ మీద ఒక మొట్టికాయ వేయండి. అలాగే గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ మీద కూడా ఒక మొట్టికాయ వేయండి. ఎన్నో మొట్టికాయలు పడ్డాయి అమరావతి హైకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద. రంగులు వేయటం కానివ్వండి, అవి చాలా జరిగినాయి, చాలా కేకలు వేశారు హైకోర్టు. అలాగే ఇందులో కూడా మీరు దయచేసి ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయికి భరోసా ఇచ్చి అమ్మాయికి మీరు సపోర్ట్ చేయాలని మా పార్టీ నుంచి నేను కోరుకుంటున్నానమ్మా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి.